ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. పంచపాండవులు వ్యాస భగవానుని హితవు ప్రకారం హిడింబివనం నుండి బయలుదేరిపోయి ఏకచక్రపురం ప్రవేశించి ఒక బ్రాహ్మణుని ఇంటిలో కాపురం ఉంటూ వచ్చారు. ఉన్నట్టే ఉండి ఒకనాడు ఆ ఇంట్లో వారందరూ దుఃఖంతో విలిపించడం కుంతీదేవి చెవులకు వినపడింది. ఆమె వారి దగ్గరకు వెళ్ళి ఏమిటి సంగతి అని అడిగేసరికి వారిలా చెప్పారు. అమ్మా, ఏమని చెప్పేది మా అవస్థ? ఈ ఊరికి సమీపాన అరణ్యంలో బకాసురుడనే రాక్షసుడున్నాడు. వాడు ఊళ్ల మీద పడి జనాన్ని పీడిస్తూ ఉండగా నలుగురు చేరి, అయ్యా రాక్షసరాజా, మేము వంతులు వేసుకుని రోజు బండి నిండా ఆహార పదార్థాలు మనిషితో సహా సమర్పించుకుంటాము. తృప్తిపడవలసిందని ఒప్పుదల చేసుకుని ఆనాటి నుంచి అలానే జరిపిస్తున్నాము. రేపటి రోజు మా వంతు. మాలో ఎవళ్ళు రాక్షసుడికి బలి కావటమా అని గొడవ పడుతున్నాము అని చెప్పాడు. అందుకు కుంతీదేవి, అయ్యా, మీరెంత మాత్రమో దుఃఖించపని లేదు. నాకు 5 బిడ్డలున్నారు. వారందరూ బలాఢ్యులు. అందులోనూ 2వ వాడైన భీమసేనుడు రాక్షసులను చంపడంలో ఘనుడు. రేపటి రోజున మీ బదులు మా భీముడే పోయి వస్తాడు. పోయి ఏమి చేస్తాడో నీ చెప్పడం ఎందుకు? మీ కంటితో మీరే చూతురుగాని అని నచ్చజెప్పగా వారు ధైర్యం పొంది శోకం మానారు. కుంతీదేవి ఈ వార్త చెప్పటంతోనే భీమసేనుడు ఎగిరి గంతు వేశాడు. మరునాడు ఒక పెద్ద బండి నిండా దివ్యమైన ఆహార పదార్థాలు పట్టించుకొని బకాసురుడు ఉండే అడవికి చేరుకొన్నాడు. అక్కడ ఒక చెట్టు కింద స్థిమితంగా కూర్చుని భీమసేనుడు పదార్థాలను ఆరగించసాగాడు. అంతలో ఎవడు రావాడు అని హుంకరిస్తూ బకాసురుడు వచ్చాడు. నిర్లక్ష్యంగా భోజనం ముందు కూర్చుని ఉన్న భీముని వాలకం చూచి ఉగ్రుడయ్యాడు. భీముడు వానికి మాటకు మాట బదులు చెప్పాడు. క్రమంగా చేతులు కలిసినాయి. అతి పౌరుషంతో వారు పోరాడగా బ్రహ్మాండమైన 2 కొండలు ఢీకొన్నట్టు భూమి కంపించింది. చివరకు బకాసురుడు హతుడై నేల కూలాడు. ఈ విధంగా భీముడు ఆ రాక్షసుని పీడ లోకానికి వదిలించి మెప్పు పొందాడు. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.